దేవాలయంలోనికి సర్వలో చొరబడకుండానట్లు గట్టిగా శంకు చక్ర ముద్రలు లేనివారు, ఆలయ అర్చకత్వంలో పూజ ఆరాధన ప్రసాద సేవలలో ఇతరులెవ్వరూ మడిగా లేని వారలు బయటవారు కలిగించుకొనకుండా ఉండునట్లు ఆలయ వంటశాలలోనికి శ్రీవారి మూలస్థానములోనికి ఆయా ఆరాధనా సమయంలోనూ ఎవ్వరికీ ప్రవేశం లేకుండా నిర్బంధించిరి. శ్రీవారి దర్శన వేళలోనే భక్తులను లోపలికి అనుమతించేలాగా ధర్మదర్శనం, సమస్త భక్తులకు అన్నప్రసాదము లభించేలాగా తిరుప్పొణకము అంటే శ్రీవారి అన్నప్రసాదం లభించేలాగా ఏర్పాటు చేసెను. అనేక వందల సంవత్సరాలు తిరుమల కొండపైకి యాత్రగా వచ్చే భక్తులందరికీ రామానుజముని ఏర్పాటు చేసిన ఈ స్వామివారి అన్నప్రసాదములే నిత్య భక్తులకు అన్నం ఆధారము. అందుకని కొండ మీద భక్తులు శుచిగా మడిగా పాకం చేసి శ్రీవారికి నివేదించబడిన అన్నప్రసాదములే భోజనముగా లభించేవి. ఈ అన్నప్రసాదం అందరికీ ఉచితమే. ప్రత్యేక భోగములు లేక దానము స్వామివారికి కైంకర్యం చేసేవారికి ఆర్జిత సేవలుగా వారిచ్చిన సొమ్ముతో ఆలయ వంటశాలలోని పైన నియమించబడిన ప్రకారం ప్రసాదం వండి స్వామివారికి నైవేద్యమిచ్చి ముందుగా ఆచార్య పురుషులకు, ప్రధానార్చకులకు, ఆ తరువాత ఆలయ సేవకులకు ఇచ్చి తదుపరి మడిగా మిగిలిన ప్రజానీకానికి భోజన ప్రసాదాలు ఉచితంగా లభించేలాగా రామానుజముని యాదవరాజైన విఠలదేవుని అధికారంలో గట్టి కట్టడి ఏర్పాటు చేశాడు. ఆలయమునకు ఆచార్య పురుషులు, పీఠాధిపతులు, పవిత్రులైన యోగ పురుషులు వచ్చినప్పుడు వారి యోగ్యతను బట్టి, హోదాను బట్టి శాస్త్ర మర్యాద, ఆలయ గౌరవాదులైన పూర్ణ కుంభములు, ప్రసాదము, శేషవస్త్రము లభించినట్లు కట్టడి చేసినారు. ఈ విధంగా శ్రీరామానుజముని శ్రీనివాస భగవానుని ఆలయ పరిపాలనకై తగు కట్టుబాట్లను ఏర్పాటు చేసి ఉత్తమ ఆచార్య పురుషుల సాంప్రదాయిక వంశస్థులనే శ్రీవారి సేవలకు నియమించున్నట్లు వంశపారంపర్యంగా పవిత్ర సాంప్రదాయంలో తగు శిక్షణ, జన్మగత సంస్కారము, మంచి అలవాట్లు, ఆచారములు గల వంశముల వారినే వారి వ్యక్తిగత పవిత్రతను పరిశీలించి శ్రీనివాసుని సేవలో నియమించాలని ఒక ఆచారము కట్టబడినది. ఈ విధంగా తిరుమలపై అనంతార్యుల అధికారంతో శటగోపజీయరు ఆధిపత్యంలో యాదవరాజైన విఠలదేవుని రక్షణలో తిరుమల శ్రీవారి క్షేత్రమును ధర్మ పరిపాలనగా కట్టడి చేయబడింది. ఈనాటి శ్రీవారి బ్రహ్మోత్సవం బహు ప్రాచీనమైన చరిత్ర గలది. వరాహ పురాణంలో శ్రీ వెంకటేశ్వరుని వివాహం జరిగిన తరువాత శ్రీవారి ఆజ్ఞ తీసుకొని ఆనంద నిలయ విమానం నిర్మాణం చేసినట్లు బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించి కళ్యాణమూర్తి అయిన శ్రీనివాసునికి స్వర్గములోని ఆకాశ గంగను తెచ్చి విష్ణు పాదములను కడిగి తానే పురోహితుడై బ్రహ్మగా ఈ మహోత్సవాన్ని మహావైభవంగా జరిపించాడని, ఆనాటి నుంచి దీనికి బ్రహ్మోత్సవం అన్న పేరు సార్థకంగా స్థిరంగా ఏర్పడిందని వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణములను బట్టి తెలుస్తున్నది. శ్రీవారి బ్రహ్మోత్సవాదులు కొండ దిగువనే చేయబడుతుండేవన్న సంగతి తెలిసి శ్రీరామానుజముని మిక్కిలి దుఃఖించి శ్రీరామానుజముని యాదవరాజునకు పంచ సంస్కారములు చేసి శ్రీ వైష్ణవ శిష్యునిగా దీక్షనిప్పించి తరువాత యాదవరాజు తన ఆచార్యుడైన రామానుజుని ఆజ్ఞతో మండప గోపుర ప్రాకారాదులను, శ్రీవారి ఆలయం చుట్టూ ఇప్పుడు మనకు కనిపించే విశాలమైన తిరువీధులను నిర్మాణం చేయడం పని చేపట్టాడు. మునుపు బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన విధంగానే బ్రహ్మోత్సవమును, ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి కాలంలో వలనే ఇప్పటి వారు కూడా భగవంతుని ఉత్సవాలను కొండ మీదనే చేయాలని తన శిష్యుడైన యాదవరాజును ఆజ్ఞాపించారు. అప్పుడు వెంటనే యాదవరాజు రామానుజుల ఆజ్ఞను అమలు చేశారు.
ఆనాడు తిరుమల కొండపైనున్న శ్రీవారి ఆలయమునకు ఇప్పటిలాగా పెద్దదైన తిరువీధి లేదు. ఆలయం చుట్టూరా దుర్భేద్యమైన దట్టమైన అరణ్యము, పెద్దవైన గండశిలలతో పాషాణమై ఉన్నందున పూర్వకాలంలో ద్రుమకుఠారుడు అన్న ఒక భక్తుడు స్వామివారి ఆలయ ప్రాకారం చుట్టూ బండరాళ్లతోనూ చెట్లు కొట్టిన వానులతోనూ పరచి ఏదో ఒక విధమైన ఇరుకైన చిన్న వీధి నిర్మించాడు. అందువల్ల భగవంతునికి వైభవంగా బ్రహ్మోత్సవాదులు జరుపుటకు ఒక దివ్యక్షేత్రమునకు తగినట్లుగా తిరువీధులు నిర్మించబడి లేవు. ఆగమశాస్త్రములో దేవస్థానం చుట్టూ వీధులు నిర్మించేందుకు వీలుగా లేనప్పుడు దగ్గరలోనే ఒక నగరి నిర్మించి అక్కడే దేవునికి ఉత్సవములు ఆచరించవచ్చును అన్న ప్రమాణం ప్రకారం ఆపద్ధర్మంగా బ్రహ్మోత్సవాది అంకురార్పణ మొదలైన ఉత్సవాదులు తిరుశకనూరు అనబడే శ్రీ సుఖపురములో ఉత్సవ విగ్రహములు ఏర్పాటు చేసి 8 రోజుల పాటు మహోత్సవాలు జరిపించేవారు. 9వ రోజున ప్రొద్దున మంగళ అవభృత తీర్థవారి స్నానములతో ముగిసే బ్రహ్మోత్సవాదులను పూర్తి చేసి తరువాత సాయంకాలంలో శ్రీవారి విగ్రహమును కొండపైకి ఊరేగించి ధ్వజారోహణ, పుష్పయాగము మొదలైన ఉత్సవాలు అక్కడ జరిపేవారు. ఈ దుస్థితిని శాశ్వతంగా మార్చివేస్తూ శ్రీరామానుజముని తిరుమల ఆలయం 4 వైపులా 100 అడుగుల వెడల్పు గల రోడ్డులాగా వేయించి నిఠారుగా దీర్ఘ చతురస్రాకారంగా గుడి 4 వైపులా 4 రాజవీధులు నిర్మించారు. ఆ తరువాత స్వామి పుష్కరిణికి తూర్పు తీరం పైన ఒక పెద్ద వీధిని 1 క్రోసుడు పొడవుగాను దానికి తూర్పు భాగంలో చదరంగా ఉండే మరొక వీధిని నిర్మించి దీనిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి పారువేట అనబడే మృగయా ఉత్సవం కూడా కొండ మీదనే ఏర్పాటు చేశారు శ్రీరామానుజముని. రామానుజముని నిర్దిష్టంగా ఈ విధంగా ఆజ్ఞాపించి అప్పుడు నెమ్మదిగా వెంకటాద్రి పర్వతం దిగి శ్రీరంగమునకు ప్రయాణమయ్యను. ప్రయాణమైపోతున్న రామానుజుల ఎడబాటును భరించలేని అనంతార్యులు ప్రేమతో కన్నీళ్లు కారుస్తూ శ్రీవారి పాదములు కౌగులించుకొని మళ్ళీ 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 నమస్కరిస్తూ తిరుపతిలో చాలా దూరం రామానుజముని అనుసరించగా శ్రీరామచంద్రుని అనుసరించి వెళ్ళిన అయోధ్య ప్రజల వలె ప్రజలు వారి వెంట వెళ్ళారు. వారిని పరమ ఆదరంతో శ్రీరామానుజులు వెనుకకు వీడ్కోలు చెప్పి తనను విడిచిపోలేక దుఃఖిస్తున్న అనంతార్యుల బెంగను తగ్గించుటకై రామానుజులు తాను కూడా కన్నీరు కారగా అనంతార్యులను ప్రేమతో కౌగిలించుకొని తనకు మారుగా నిత్య పూజలు అనంతార్యులు పూజించుకోవడానికి తన రామానుజుల విగ్రహాన్ని శరీరంతో కౌగిలించి శక్తివంతం చేసి అనంతార్యునికి ప్రసాదించాడు. ఎట్లో భగవాన్ను విడిచి శ్రీరంగానికి పయనమయ్యారు. ఆ తరువాత ఒకనాడు తిరుమలలోని అనంతాచార్యుడు మొదలైన శ్రీవైష్ణవులు శ్రీరామానుజముని అవతారం సమాప్తి చెంది పరమపదానికి చెందారని విని తండ్రిని కోల్పోయిన కుమారుని వలె సంవత్సర కాలం దాకా అనంతార్యులు శోకదీక్షలో మునిగి ఉన్నారు. ఆ సంవత్సర కాలం రామానుజముని నందనవనం కైంకర్యం కానీ శ్రీనివాసుని పుష్పసేవలు కానీ చేయలేక దుఃఖంలో మునిగి శ్రీవారి దర్శనమును కూడా పోలేక విచారంలో మునిగి ఉండేవాడు. ఇలాగా సంవత్సర కాలం పైగా గడిచాక ఒకనాడు శ్రీనివాస ప్రభువును దర్శించిన అనంతార్యులతో భగవంతుడు తీర్థప్రసాదములిచ్చి తన శేషవస్త్రములిచ్చి ఓదార్చి అర్చకునిపై ఆవేశంగా వచ్చి అనంతార్యులతో, ఓ అనంతార్యుడా, శ్రీరామానుజుల పరమపదం వల్ల నీకన్నా నేను ఎక్కువ నష్టపోయాను. నీకు రామానుజుల స్థానంలో ఇక్కడ నేనున్నాను కనుక నీకెట్టి లోటు కలుగదు.
నీవు నిత్యము నీ ఆచార్యుల సన్నిధిలో నా దివ్య స్వరూపంతో పాటు నీ హృదయమునందే దర్శించగలవు అని ఆశీర్వదించి దివ్యాజ్ఞను ఇచ్చాడు. శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత వెళ్ళిపోకుండా ఇంకా నిలబడ్డ అనంతార్యులను చూసి శ్రీనివాస ప్రభువు, ఓ అనంతార్యుడా, నీవేదో ఇంకా అడగదలిచి ఉన్నట్లు కనిపిస్తోంది. నిస్సందేహముగా నీవు కోరిదేదైనా అడగవచ్చు అని ఆజ్ఞాపించగా అనంతార్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థనాపూర్వకంగా, ఓ భగవంతుడా, శ్రీ వెంకటనాథ, శ్రీనివాస, శ్రీమన్నారాయణుడు అయిన నిన్ను శంకు చక్రాదులు సమర్పించి వ్యతిరేకులైన శైవుల కోలాహలము అణిచివేసి యాదవరాజైన విఠలదేవుని శ్రీ వైష్ణవ ధర్మపరునుగా మార్చి మీకు నిత్యము మంగళకరములైన సేవలు శ్రీరామానుజముని సమర్పించినారు కదా. దానికి అనుగ్రహంగా నీవు తిరుమల కొండపై శ్రీరామానుజుల వారి అర్చా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించేలాగున ఆజ్ఞాపించవలను అని కోరగా భగవంతుడైన శ్రీనివాస ప్రభువు, అనంతార్యా, నీవు కోరిన వరములు నాకు మిక్కిలి ప్రియమైనవి. నీవు కోరిన కోరికకు అనుకూలంగానే నా గుడి యందు బంగారు వాకిలికి పక్కగా అర్చామూర్తిగా శ్రీరామానుజముని విగ్రహం ప్రతిష్ఠించబడుగాక. అంతేకాదు ప్రతి శుక్రవారం నాడు రామానుజ సాంప్రదాయ పరులకు గోష్ఠిని దివ్య ప్రబంధము నా సన్నిధిలో చదవబడుగాక. రామానుజుల విగ్రహాన్ని ఒకదానిని వైఖానస ఆగమ పద్ధతిలో ప్రతిష్ఠ చేసి మండపం నిర్మాణం చేసి శ్రీ భాష్యకారుల సన్నిధి ఏర్పాటు చేయుదుగాక అని స్వామివారు తన దివ్యాజ్ఞ అనుగ్రహించగా అనంతార్యుడు తన గురువైన రామానుజుల పరమపదం వల్ల ఏర్పడ్డ బెంగను దుఃఖం కొంతవరకైనా శ్రీరామానుజుల సన్నిధిలోని విగ్రహాన్ని దర్శించి వారి శ్రీపార్థ తీర్థమును సేవించవచ్చునని తృప్తిపడ్డాడు. ఆనాటి నుండి పాంచరాత్ర ఆగమంలో శ్రీరామానుజుల సాంప్రదాయస్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సొత్తుమొర గోష్ఠి దివ్య ప్రబంధం చదువునట్లు అనంతారుని కోరిక ప్రకారం శ్రీ స్వామి వారిచే అనుగ్రహించబడి ఈనాటికి నిర్విఘ్నంగా నడుస్తూనే ఉన్నది.